హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాలమూర్తి. సో మనం భగవద్గీత మనిషి మనుగడకి ఎలా అనుసంధానం అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవచ్చు, గీత చదివి ఓన్లీ శ్లోకాలు మాత్రమే కాదు, చాలా ఉంది ఇందులో భావం అనేది ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాటిని క్లిక్ చేయండి. చాలా ఎపిసోడ్స్ చేసాం, అవన్నీ కూడా చూడండి. సో మనతో పాటు ఈ విషయాలు పంచుకునేందుకు మునగా రామ్మోహన్ గారు ఉన్నారు. సో ఆయన బిజినెస్ మేనేజ్మెంట్లో డాక్టరేట్, అలాగే డీలీట్ కోడ్ చేశారు నాలెడ్జ్ మేనేజ్మెంట్లో. సో ఆయన ఎంతో విజ్ఞాన సరస్వతి అనొచ్చు ఆయన్ని. సో మీకు ఆయనతో నేరుగా మాట్లాడాలనుకున్న ఏదైనా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. ఈరోజు మనం అంశాన్ని ఆయనతో చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చాలామంది అంటే భగవద్గీతలోనే ఈ సనాతన ధర్మం అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు, మనది సనాతన ధర్మం అంటూ ఉంటారు. అసలు ఇది పాటించడం వల్ల మనిషికి ఏంటి లాభం ఫస్ట్ చెప్పండి. అసలు మంచి ప్రశ్న అండి. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో, సనాతనం అంటే ఏమిటో తెలియాలి కదా. సనాతన ధర్మం, సనాతనం రెండు రకాలుగా చెప్పచ్చు. సనాతన ధర్మాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. సనాతనం ధర్మం, సనాతనం అంటే దానికి నో బిగినింగ్ నో ఎండ్. సనాతనం అనేదానికి నో బిగినింగ్ అండ్ నో ఎండ్. అది ఎప్పుడుదో భగవంతుడు సనాతనుడు ఎప్పటి నుంచో ఉన్నారు. భగవంతుడు ఈ సనాతన ధర్మం మనకేం చెప్తుంటే అంటే ఇది మతం కాదు. సనాతన ధర్మం అనేది మతం కాదండి, మతం కాదు. ఇది ఏంటంటే ఒక మనిషి జీవన విధానం, కర్తవ్య పరాయణత, సత్యనిష్ట. ఏం చెప్పాను? 3 చెప్పాను ఇప్పుడు మీకు. మొదటిది ఏంటి? మనిషి జీవన విధానం. రెండవది కర్తవ్య పరాయణత. మూడవది సత్యనిష్ట. సనాతనం అది తెలియదు మనకి, ఆది తెలియదు. అదే ఆది మధ్యాంతరహితుడు అంటాం భగవంతుడిని. ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు. మొదలు తెలీదు, మధ్య తెలీదు, చివర తెలియదు. అటువంటిదే సనాతనం కూడా. సనాతనం ఏం చెప్తా ఉంది మనకి? ఒక అజ్ఞానాన్ని నుంచి జ్ఞానం వైపు రమ్మంటుంది, అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానం వైపు మళ్ళమంటుంది. ఇప్పుడు మనం కొవ్వొత్తి తీసుకోండి. కొవ్వొత్తిలో ఏముంటుంది? కింద ఒక కొవ్వు మైనం ఉంటుంది, మధ్యలో ఒత్తి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే వెలుగును చూస్తామా లేకపోతే మైనాన్ని చూస్తామా? వెలుగే చూస్తాంగా. ఈలోపు ఏమవుతుంది? అది కరిగిపోతుంది. మనిషి యొక్క జీవనం కూడా అలాగే ఆలోచించాలి. ఒక కొవ్వొత్తిలాగా ఆలోచించినట్లయితే ఆ వెలుగులో కొంతే దానికి నిర్దిష్టమైనటువంటి జీవనం ఎన్నాళ్ళు ఇచ్చారో భగవంతుడు, దాంతో చివరికి వచ్చాడు. ఎప్పుడైతే కొవ్వు అయిపోయిందో ఆగిపోతుంది. ఈ లోపు మనం వెలుగుతూ కూడా మనం ఎక్కడున్నాం అనేది ప్రతి స్టేజ్లో కూడా మనం ఆలోచించుకోవాలి. అది సనాతన ధర్మం చెప్తుంది. సనాతన ధర్మం చెప్పేది ఎప్పటికల్లా ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఈ సనాతన ధర్మం ఏమవుతుందంటే, సనాతనం అంటే ఏం చెప్పాము? అతి పురాతనం. వీ డోంట్ నో ది బిగినింగ్. దాని యొక్క ఆది ఎక్కడో తెలియదు, అంతం ఎక్కడో తెలియదు. నిరంతరం ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. అది సనాతనం. ఈ సనాతనం ఏం చెప్తోంది? ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ది హ్యూమన్ కాండక్ట్. ధర్మం చెప్తుంది. సనాతనం ధర్మం ఏమైంది? సనాతన ధర్మం అయింది. ఈ సనాతన ధర్మంలో ధర్మం అనేది అగైన్ 4 pillars ఆఫ్ హ్యూమన్ కాండక్ట్ ఈజ్ కాల్డ్ సనాతన ధర్మ. 4 pillars ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు. దీస్ ఆర్ ది 4 pillars ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ ప్యూరిఫికేషన్. ఇక్కడ ధర్మం వచ్చేప్పుడు కల్లా ఏ కోడ్ ఆఫ్ కాండక్ట్. ధర్మం అంటే ఏమిటి? ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకుండా, వీలంటే మనం సహాయం చేస్తూ, మన యొక్క ప్రవర్తన వల్ల ఎవరికి కూడా నష్టం కలగకుండా భగవంతుని చింతన చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేయడానికి ధర్మం అంటాం, ధర్మబద్ధంగా అంటాం. ధర్మబద్ధంగా అంటే ఇవే. ఏది కూడా ఎవరికి కూడా హాని కలగకూడదు, అబద్ధం అడగకూడదు, సత్యాన్ని పలకాలి, దైవనిష్ట ఉండాలి. ఈ విధంగా అన్నింటిలో చూసినట్టే ధర్మం చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి? ధర్మం, అర్థం. అంటే డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించిపోతే మా పని నడవదు కదా, జీవనం నడవదు కదా. కానీ అగైన్
ధర్మానికి లోబడి. ధర్మానికి లోబడి నియమిత కర్మలు అంటాం. ధర్మానికి లోబడే సంపాదించాలి. మూడోది ఏంటి? కామం. అన్నీ 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 అనుభవించవచ్చు, కానీ మళ్ళీ అగైన్ ధర్మానికి లోబడి. ధర్మానికి లోబడి సంపాదించడం, ధర్మానికి లోబడి అనుభవించడం, ధర్మానికి లోబడి జీవనం గడపడం. నాలుగోది ఏంటి? మోక్షం. మోక్షం అంటే ఏమిటి? పరమపదం. పరమపదం. ఈ పునరపి జననం, పునరపి మరణం ఇది చెప్తాం కదా. ఈ చట్టంలోంచి బయటపడటమే మోక్షం. మోక్షానికి ఏమిటి మార్గం? ధర్మ మార్గం. ధర్మం ఏం చెప్తా ఉంది? సంపాదించేది కూడా ధర్మబద్ధంగా చెయ్యి, అనుభవించేది కూడా ధర్మబద్ధంగా చెయ్యి. దానికి మన వాళ్ళు మనకి ఆల్ఫాబెట్ తీసుకోండి. ఆల్ఫాబెట్ తీసుకున్నట్లయితే అది ఆ అంటే అమ్మ. ఇంగ్లీష్ తీసుకోండి. ఏ అంటే యాపిల్, బి అంటే బంతి, బాల్. మనం ముందు చేద్దాం. మన సనాతన ధర్మం మాట్లాడుతూ మళ్ళీ చెప్తాను. సనాతన ధర్మం అయిపోలే, ఐ కమ్ బ్యాక్. ఇక్కడ వచ్చాడు కదా. మన సనాతనం ఎంత గొప్పదంటే ఈవెన్ మన ఆల్ఫాబెట్స్లో కూడా ఒక ధర్మాన్ని పెట్టారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు, ఆ అంటే అమ్మ. ధర్మం, అమ్మ అంటేనే ధర్మం. ధర్మం చెప్తుంది. అమ్మ అందరు ఏం చెప్తారు? మంచి ఏదో చెప్తారు. వాళ్ళకి తెలిసినట్టుంటే వాళ్ళు విన్నది వాళ్ళు తెలుసుకుంది ఆచరించే ధర్మం పిల్లలు చెప్తారు. అంటే ధర్మం ఇంట్లోనే ఉంది. మొదటి అక్షరంతోనే మనకి ధర్మం నేర్పుతున్నారు. ఆ అంటే ఆవు. ఆవులో ఏమవుతుంది? మనకి పాలు, పెరుగు, తర్వాత మిగతా కార్యక్రమాలు. ఆవు అనేది ఒక ఆర్థిక వనరు. అవును. అంటే ధనం. ఈ అంటే ఇల్లు. ఇంట్లో వచ్చేటికల్లా పిల్లలు పెద్దలు అందరూ వచ్చేస్తారు కదా. కామం, కోరికలు అన్నీ వస్తాయి. ఇంట్లో అన్ని రకాలు జరుగుతాయి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలను చేయటం. ఇల్లు వచ్చేప్పటికల్లా కామానికి ఒక ప్రతినిధి. ఈ అంటే ఈశ్వరుడు. అట్లా పెట్టు. మోక్షం. ఇక్కడ వచ్చాడు కల్లా వాళ్ళది వచ్చాడు కల్లా ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్, డి అంటే డాగ్. వాళ్ళ రైమ్స్ ఎలా ఉంటాయి? బాబా బ్లాక్ షిప్, హౌ ఐ వండర్, హౌ యూ ఏమిటది, వాట్ యు ఆర్. మన దగ్గరికి వచ్చాడు కల్లా అమ్మ ఏం చెప్తుంది? లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. తల్లి చెప్తోంది. అక్కడ ఏం చెప్తున్నారు? బాబా బ్లాక్ చెప్తారు. ఈ నల్ల ఉన్నైతే తెల్ల ఉన్నైతే. ఇక్కడ చెప్తాడు కదా మనకి రాములు వారి గురించి చెప్తున్నారు. ఇది చదివిన వాడు ఏమవుతాడు? ఇలా నేర్చుకున్నవాడు ధర్మం వైపు వస్తాడు కదా. ధర్మం వైపు వస్తాడు అనమాట. అలాగే ఈ యొక్క సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ధర్మబద్ధంగా జీవన విధానం చేస్తూ ధర్మంగా సంపాదించడం, ధర్మంగా అనుభవించడం, చివరికి మోక్షం. మనం ఏమన్నాం? సనాతనం ఉన్నాం. సనాతనం నుంచి ధర్మంకి వచ్చాం. సనాతన ధర్మం ఈజ్ గివింగ్ అస్ 4-pronged అప్రోచ్ టు గెట్ అగైన్ గో బ్యాక్ టు ది సనాతనం. అర్థమైంది. ఇప్పుడు ఈ 4 మనం చేయటం వల్ల ఏమవుతున్నాం? మళ్ళీ మనం సనాతన చక్రంలో దాని ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నాం. ఇలా తిరుగుతూ చివరికి అలా వెళ్ళిపోయింది అనుకోండి. జీవన చట్టం తిరుగుతూ ఉంది. ఒక స్టేజ్కి వచ్చాక మీకేమైంది? విసిరివేయబడింది. యు ఆర్ అవే ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. యు ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అండ్ దెన్ ఫిక్స్డ్ ఇన్ టు ఏ ప్లేస్. ఇట్స్ కాల్డ్ మోక్షం, స్వర్గం. ఏదో చెప్తారు అని ఏది చెప్పినా దాంట్లో. అంటే మీరు ఈ యొక్క చక్రం నుంచి బయటపడ్డారని అర్థం అవుతుంది అనమాట. అది మనకి సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అది కారణం. సరే, ఎన్ని చెప్పాము, అన్ని చేసాము. ఇప్పుడు నేను పర్సనల్గా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు ఏమన్నా ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఏమన్నా చేశారా? ఫోల్డ్ పర్పస్ ఆఫ్ లైఫ్లోనే ధర్మ అర్థ కామోక్షాలు చెప్పాం కదండి. అలాగే నేను కూడా చేశానండి. నేను సుమారుగా 40 ఏళ్ల పాటు ఉద్యోగం చేశానండి. చేసి 2023 అక్టోబర్లో ఒకసారి ఒక చోటకి వెళ్ళేప్పటికల్లా మనం చాలాసార్లు మనం మంచి కార్యక్రమం చేయాలంటే మన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఉండాలి. మనం అక్కడ పరిస్థితి లేకపోతే మనం అర్థం చేసిన దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. వెస్ట్ మారేడుపల్లిలో నేను ఒక జూనియర్ కళాశాల ఉంది. వాళ్ళ వెళ్ళేప్పటికల్లా ఆ బిల్డింగ్ అంతా కూడా అధ్వాన స్థితిలో పడిపోయింది. లోపలికి వెళ్ళినా భయం. నెత్తి మీద గవర్నమెంట్ అండి.
లోపలికి వెళ్తే సీలింగ్ పడిపోద్దని భయం. అక్కడికి వెళ్ళేప్పుడు ఏదో సందర్భంగా వెళ్ళటం, నేనేదో నాకు ఇలాంటి చేయాలని అనుకోవడం ఉంది. ఎప్పటికల్లా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకెళ్ళి చూపించేప్పటికల్లా నాకు చాలా బాధేసింది. సుమారుగా 1500-1600 మంది ఆడపిల్లలు, చాలా బీద పిల్లలు చదువుతారు. అటువంటి వాళ్ళకి అసలు ప్రూఫ్ లేకుండా ఉంది. వాళ్ళేమో ఒక పాత బిల్డింగ్ ఒకటి పక్కన ఉంటే దాంట్లో, తర్వాత బయట చెట్ల కింద వాటి కింద చదువుతున్నారు. ఆ పరిస్థితి చూసి నేను సుమారు 35-36 సంవత్సరాలు ఉద్యోగం చేసి పిల్లలందరికీ వాళ్ళకి సెట్ చేసి మా యొక్క రిటైర్మెంట్ కోసం ఉంచిన దాంట్లో సింహం భాగం దానం చేసి సుమారుగా 15,000 అడుగులతోటి ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టాం. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి, 5 స్టార్ హోటల్ కాదు. సో జీవితంలో ఏదన్నా మనం చేసామంటే ఇది చెప్పుకోదగ్గది. ఇది ఇప్పుడు మనిషి ఉండగా కాదు, వెళ్ళిపోయే కూడా అతను స్మరణలో ఉండాలి, అతన్ని గుర్తుంచుకోవాలి ప్రజలు, అటువంటి చేయాలని చెప్తుంది ఈ యొక్క సనాతన ధర్మం. చెప్పేది ఏంటంటే నీ గురించే కాదు, సమాజం గురించి కూడా చూడు, సమాజ క్షేమం కూడా చూడు, నువ్వు ఉండగానే కాదు నువ్వు పోయాక కూడా ఉండాలని. అది గవర్నమెంట్ వారు దీనికైతే ఏమి సహాయం చేయకపోయినా కాలేజీ మీద నా పేరు పెట్టేశారు. ఆ పేరే ఉంటుంది ఇప్పుడు, డాక్టర్ మునగా రామ్మోహన్ రావు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అని ఉంటుంది. ఆ మంచి పని చేశారు వాళ్ళు. ఇది మొత్తం నా యొక్క సేవింగ్స్లోంచి 100 రూపాయలు సేవ్ చేస్తే 80 రూపాయలు చాలా దానికి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది లోపల కూడా. చాలా అది నా స్వయం కృషితో చేశానండి. అలాగే ఇప్పుడు నేను చేసింది పెద్ద విశేషాన్ని కాదు, నా యొక్క స్థితిలో నా యొక్క పరిమితికి లోబడి నేను చేశాను. నేను ఇంత చేయగలను అనుకోలేదు, వెళ్ళాక మంచి పని చేయాలి. ఇప్పుడు అలా అనుకుంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. బిల్ గేట్స్ అండ్ మిలిండా గేట్స్ అని, బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు అన్నమాట. వాళ్ళు 35,000 కోట్లు సంవత్సరానికి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఈ పోలియో దానికి రోటరీ మూలంగా చేస్తారు వాళ్ళు. అవును సార్. అటువంటి మహానుభావులు వాళ్ళ ముందు నేనెంత అంటే నా యొక్క శక్తి ఉడతా భక్తి. ఇక్కడ ఉడతగా అంటే కూడా ఏనుగులానే చేసాం మనం. నా దగ్గర ఉడతనే ఇవ్వలే, నా దగ్గర ఏనుగునే ఇచ్చేసాను. అందువల్ల ఏంటంటే ఆ సమయానికి భగవంతుడు ఇచ్చేది కోరిక పుట్టంగానే చేయాలని ఏం లేదు కండి, ఎగ్జిక్యూట్ చేయాలని లేదు కదా. ఒక తపన కింద చేశాను. 11 నెలల్లో ఈ బిల్డింగ్ అంతా కట్టేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ. పర్సనల్ క్వశ్చన్ అడిగారు. అదే సార్, అంటే ధర్మం గురించి చెప్తున్నాం, మనం ఎలాంటి చేసాము అనేది మన వ్యూవర్స్కి కూడా తెలియాలి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సనాతన ధర్మాన్ని మనం పాటించడం ద్వారా, మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా మలుచుకోవడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి, సో అన్నీ కూడా 4 పిల్లర్స్ అని గురుగారు చెప్తున్నారు. మీరు గురుగారికి కాల్ చేయాలనుకున్నా, ఆయనతో మాట్లాడాలనుకున్నా, ఇంటరాక్షన్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి. అలాగే భగవద్గీత సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని కూడా ఫాలో అవ్వండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.